హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే కొత్తగా అయితే ఒక బైక్ కొన్నాను. నా బైక్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి నా బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి అనేది ఈరోజు అయితే టెస్ట్ చేద్దాం ఈ బైక్. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి నెకర్కల్కి వెళ్తున్నాను. ఆ నెకర్కల్కి వెళ్ళే దారిలో అయితే నా బైక్ ఇక్కడ పెట్రోల్ అయితే అయిపోయింది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ చౌటుప్పల్ దగ్గరలో ఉండగా పెట్రోల్ అయితే అయిపోయింది. మెయిన్ హైవే మీద వీడియో తీస్తే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇటు పక్కన గల్లీలోకి అయితే వెంచర్లోకి వచ్చాను. ఒక వెంచర్లోకి మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మొత్తం పెట్రోల్ అయితే అయిపోయింది. ఒకసారి స్టార్ట్ కూడా చేసి చూస్తున్నాను. స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. మళ్ళీ చూడొచ్చు. ఇట్లా స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ అయిపోయింది. రీడింగ్ వచ్చేసి 550. మీరు ఇక్కడ ట్రిప్ ఏ ఉంది, 0 వేస్తున్నాం. ప్రస్తుతానికి 0 అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. నేను 1 లీటర్ పెట్రోల్ అయితే బాటిల్లో పోసుకొని తీసుకొని వచ్చాను. ఎక్కడైనా ఆగిపోతే కాక పోసి మైలేజ్ కూడా టెస్ట్ చేద్దామనేసి. ఇప్పుడైతే పెట్రోల్ అయితే పోసి మీకు అప్డేట్ ఇస్తాను. మొత్తానికి అయితే నేను 3 లీటర్ పెట్రోల్ అయితే నా ఎంట తెచ్చుకున్నాను. ఒక 1 లీటర్ సపరేట్ అండ్ 2 లీటర్ మళ్ళీ 1 లీటర్ అయిపోయిన తర్వాత 2 లీటర్ కూడా పోసుకోవాలి కాబట్టి అది అక్కడ ఉన్న బ్యాగులో పెట్టాను. ప్రస్తుతానికైతే ఈ 1 లీటర్ తోటి మనం మైలేజ్ ఎంత వస్తుందో టెస్ట్ చేద్దాము. ఈ బైక్ నేమ్ వచ్చేసి హోండా షైన్ SP 125cc. చూడండి కలర్ కూడా. విత్ డిస్క్. ఈ బైక్ రేట్ వచ్చేసి మనకి 1,15,000 రూపాయలు పడ్డది విత్ డిస్క్ తోటి. వితౌట్ డిస్క్ అయితే ఒక 9,000 డిస్కౌంట్ వస్తుంది. 2015 మోడలు. December 1st నేను తీసుకున్నాను ఈ బండి. ఈ రోజుకి 11 డేస్ కంప్లీటెడ్. ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, బంపర్ అండ్ సీట్ కవర్, ట్యాంక్ కవర్ అండ్ ఇవి హ్యాండిల్ కవర్స్, ఇవన్నిటితో రేట్ కలుపుకొని అయితే 1,15,000 పడింది మనకి విత్ ఇన్సూరెన్స్ ఇవన్నిటితోటి. ఒక ఆర్టీఏ ఛార్జెస్ ఒకటే నేను పే చేసుకోవాలి, మిగతాదంతా వాళ్ళదే. ఒకసారి మన బండి కూడా స్టార్ట్ చేసి అయితే చూద్దాము. స్టార్ట్ అయితే అయింది. ట్రిప్ కూడా అయితే 0 చేశాను, మీరు చూశారు. 0నే ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఏందనేది అయితే మనం చూద్దాము. ఈ బైక్ నేను తీసుకున్నప్పుడు అయితే చాలామంది రివ్యూ తీసుకున్నాను. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తుంటూ దారిలో కూడా సేమ్ SP 125 బైకులు కూడా కనపడతాయి కదా. అక్కడ పక్కకు వాళ్ళని ఆపి ఎంత మైలేజ్ ఇస్తుంది ఏందని అడిగే కంపల్సరీ అయితే నేను అడిగాను వాళ్ళని. ఖచ్చితంగా వాళ్ళని అడిగి నేను ఈ బైక్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు మైలేజ్. ఒకరు వచ్చేసి 60 వస్తుంది, ఒకరు 65, ఇంకొకరు 70 అని చెప్పారు. సరే మనం కూడా చూద్దాం. 60 అంటే మంచి మైలేజే. నాకు ఇంతకుముందు ఉన్న పాత బండితో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ ఇది. పాత బండి వచ్చేసి నాది 30 ఇస్తుండే మైలేజ్. సరే ఇప్పుడు ఫ్యామిలీ కాబట్టి కొంచెం మైలేజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడైతే ఇది చూద్దాము. నా ఎక్స్పెక్టేషన్ అయితే 70 అనుకుంటున్నాను నేను. అది 70 ఇస్తుందా లేదా మైలేజ్ అనేది చూద్దాము. అట్లీస్ట్ 60 ఇచ్చినా కూడా నెంబర్ 1 బైకు. ఈ బైక్ని అయితే సజెస్ట్ చేస్తాను నేనైతే. మంచిగా చూడడానికి కూడా లుక్ బాగుంది బండి. చూడొచ్చు మీరు కూడా. అండ్ మైలేజ్ మాత్రం ఒక 60 నుంచి 70 మధ్యలో ఇస్తే మాత్రం నెంబర్ 1 బైక్ ఇది నా దృష్టిలో అయితే. ఇంతకంటే మంచి బండి కూడా లుక్ ఉంది కాబట్టి, మంచి హైట్ కూడా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి సెట్ అవుతుంది. ఇది చూద్దాం ఎంతవరకు వస్తుందో మైలేజ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నెకర్కల్కి స్టార్ట్ అవుతున్నా. నెకర్కల్ వరకు వస్తుంది అనుకుంటున్నా. ఈ 1 లీటర్ పెట్రోల్ వస్తే ఎంత మైలేజ్ వస్తుంది ఏంటనేది మీకు క్లారిటీ ఇస్తాం మళ్ళీ వీడియో చేసి. నేనైతే నెకర్కల్ వరకు ఈ బండిని 50 నుంచి 60 స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేస్తాను. 60కి మించి అయితే ఎక్కువ అయితే వెళ్ళను. 60 అయితే ఓకే. మన బండి కూడా కంట్రోల్లో ఉంటుంది, 2 వీలర్ కాబట్టి మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. 50-60 స్పీడు ఎంత మైలేజ్ ఏందనేది అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికైతే మనం నెకర్కల్కి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి కిలోమీటర్స్ ట్రిప్ చూసుకోవచ్చు. 65 కిలోమీటర్లు వచ్చింది పర్ లీటరు. అండ్ మీరు ఫుల్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు అప్పుడు ఎన్ని కిలోమీటర్ ఉంది అనేది.
ట్రిప్ 65 కిలోమీటర్, లీటర్ పెట్రోల్కి 65 కిలోమీటర్ వచ్చింది. ఇది ఫస్ట్ సర్వీసింగ్ కూడా ఇంకా కాలేదు. అండ్ ఒక్క నిమిషం, ఇది టోటల్ కిలోమీటర్ చూసుకోండి 615 ఉంది టోటల్ రీడింగ్ వచ్చేసి. ప్రస్తుతానికైతే నా ఎమ్మటి నేను 2 లీటర్లు అయితే పెట్రోల్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను, నా బ్యాగ్లోనే ఉంది. ఇప్పుడు అది తీసేసి ఫుల్ చేసుకుంటాను, పెట్రోల్లో ఫిల్ చేసుకుంటాను. అలాగే వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు, ఇంకా 2-3 సర్వీసింగ్లు అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.